Good morning, Amma. Good morning. Good morning, sir. ఓకే, మనము నిన్న లాస్ట్ క్లాస్లో మనం హ్యాపీ పీపుల్ అయిపోయి చేసుకున్నాం కదా లెసన్. అండ్ ఐ హావ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద ఎస్ఏ అండ్ ఐ ఆస్క్ యూ టు బై హార్ట్ ద ఎస్ఏ అండ్ ఐ గివెన్ యూ టైమ్ టు సబ్మిట్ ఇట్ బై వెన్స్డే, రైట్? టుడే విల్ స్టార్ట్ ఏ న్యూ లెసన్ ఇస్ శామ్ ఆఫ్ లైఫ్. ఇట్స్ ఎ పోయం. ఓకే, థర్డ్ లెసన్. 2 లెసన్స్ అయిపోయినాయి మనకు. ఇంకా థర్డ్ లెసన్ మనం చూస్తున్నాం. ఈ లెసన్ అయిపోయిన తర్వాత మనం గ్రామర్ చేస్తాం. గ్రామర్ స్టార్ట్ చేద్దాం. 4th లెసన్ మళ్ళీ గ్రామర్ కొద్దిగా అయిన తర్వాత 4th లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, రైట్. ఈరోజు మనం చదవబోయే పోయం పేరే వచ్చి ఏ శామ్ ఆఫ్ లైఫ్. ఏ శామ్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ రిటన్ బై హెన్రీ వాట్స్వర్త్, నాట్ వర్డ్స్వర్త్. వర్డ్స్వర్త్ అనేది ఇంకొక రైటర్ ఉన్నాడు. ఓకే, ఆ రైటర్ వేరే. హెన్రీ వాట్స్, WADS, హెన్రీ వాట్స్ వర్త్, ఇతను వేరే. ఓకే, వర్డ్స్వర్త్ వేరే. మీరు వర్డ్స్వర్త్ పోయమ్స్ చదివి ఉంటారు ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ. బట్ హీ ఈజ్ ఎ డిఫరెంట్ పోయిట్. హెన్రీ వాట్స్వర్త్ లాంగ్ ఫెలో. హెన్రీ వాట్స్వర్త్ లాంగ్ ఫెలో. ఈ పోయం చదివే ముందు మనం ఒకసారి ఈ రైటర్ గురించి తెలుసుకుందాం. హెన్రీ వాట్స్వర్త్ లాంగ్ ఫెలో. he was born in 1807. 1807 అంటే ఆల్మోస్ట్ ఆల్ 200 years పైన అయిపోయింది అతను. ఓకే, and he died in 1882. He was one of America's best loved poets. Wordsworth ఏమో ఇంగ్లాండ్ poet. Okay, that is English poet. English poet means British poet. Okay, whereas Henry Wadsworth Longfellow, he belongs to America. And he's one of the best loved poets and most popular poet of his time. ఆ టైంలో అంటే అతని కాలంలో, అతని సమకాలీన కాలంలో he was considered one of the most popular poet. పాపులర్ ఆఫ్ హిస్ టైం, చాలా ఫేమస్ అన్నట్టు ఆ టైంలో. హిస్ మోస్ట్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్, ఇంకా అతని వర్క్స్ తీసుకున్నామంటే అతని మోస్ట్ ఫేమస్ వర్క్స్ ఏమంటే ద సాంగ్ ఆఫ్ హైవత, ద సాంగ్ ఆఫ్ హైవత, పౌల్ రివర్సెస్ రైడ్ అండ్ ఎవాంజలిన్. ఈ 3 చాలా ఫేమస్ అతను రాసినటువంటి వర్క్స్లో. లాంగ్ఫెలో ట్రావెల్డ్ ఆల్ ఓవర్ యూరోప్ బిఫోర్ బిగినింగ్ హిస్ కెరియర్ యాజ్ ఏ కాలేజ్ ప్రొఫెసర్. అండ్ హీ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ యూరోప్. చూడండి, హీ బిలాంగ్ టు అమెరికా, బట్ హీ ట్రావెల్డ్ ఇన్ యూరోప్, ఆల్ ఓవర్ యూరోప్. యూరోప్ అంటే అన్ని దేశాలు, ఆల్మోస్ట్ ఆల్ జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, ఈ అన్ని దేశాలు కూడా తిరిగాడు. ఓకే, అండ్ హీ బిఫోర్ హిస్ కెరియర్, అండ్ హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ ఏ కాలేజ్ ప్రొఫెసర్. కాలేజ్ ప్రొఫెసర్గా అతని కెరియర్ స్టార్ట్ చేశాడు. హిస్ లిరిక్ పోయిటరీ ఈస్ రెమినిసెంట్ ఆఫ్ ఇంగ్లీష్ రొమాంటిక్ పోయిటరీ అండ్ అదర్ ట్రెడిషనల్ యూరోపియన్ స్టైల్స్. అండ్ ఇతని లిరిక్ పోయిటరీ, లిరిక్ అంటే ఏమంటే సాంగ్ లైక్ మ్యూజిక్ ఉండాలంట, పాడుకునే విధంగా ఉంటుంది అన్నట్టు. అటువంటి పోయమ్స్ ఏమంటారంటే లిరిక్ పోయిటరీ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ కీట్స్, ఇటువంటి వాళ్ళ పోయిటరీని లిరిక్ పోయిటరీ అంటాము. ఆ లిరిక్ పోయిటరీ ఈస్ రెమినిసెంట్ ఆఫ్ ఇంగ్లీష్ రొమాంటిక్ పోయిటరీ. రొమాంటిక్ పోయిటరీ అంటే మళ్ళీ మనం వర్డ్స్వర్త్ దగ్గర పోతాం. వర్డ్స్వర్త్, జాన్ కీట్స్, వీళ్ళ పోయిటరీని మనం రొమాంటిక్ పోయిటరీ అంటాం. సో ఇతని పోయిటరీ కూడా కొద్దిగా ఆల్మోస్ట్ ఆల్ రొమాంటిక్ పోయిటరీ లాగా ఉంటుంది అన్నట్టు. అండ్ అదర్ ట్రెడిషనల్ యూరోపియన్ స్టైల్స్. సో యూరోపియన్ స్టైల్స్లో ఇతను పోయమ్స్ అన్ని కూడా రాస్తూ ఉంటాడు. అండ్ ఆఫన్ ప్రెజెంట్స్ స్టోరీస్ ఆఫ్ మైథాలజీ అండ్ లెజెండ్. మైథాలజీ అంటే మిత్. మైథాలజీ అంటే ఏమరా అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ మైథాలజీ అంటే రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, వీళ్ళందరూ కూడా మైథాలజికల్ క్యారెక్టర్స్ అని చెప్తాం. అలాగే మనకు యూరోపియన్స్ తీసుకున్నామంటే మైథాలజీ ఎవరు అంటే గ్రీక్ పోయిటరీ అన్నట్టు. గ్రీక్‌లో రకరకాల దేవుళ్ళు వాళ్ళందరూ వస్తారు. ఆ మైథాలజీని ఎక్కువ మంది చాలా పొయిటరీలో యూజ్ చేస్తుంటారు. అలాగే బైబిల్‌లో గూడా రకరకాల క్యారెక్టర్స్ వస్తూ ఉంటారు. ఇంతకుముందు మనం ఒక హ్యాపీ పీపుల్‌లో సోల్మాన్ వచ్చాడు. సోల్మాన్ గూడా ఒక రకంగా మైథాలజికల్ క్యారెక్టర్ అన్నట్టు. ఓకే. వి డు నాట్ నో వెదర్ హి ఎగ్జిస్టెడ్ ఆర్ నాట్. బట్ ఇట్ వాస్ దేర్ ఇన్ బైబిల్. బైబిల్‌లో ఉంది గాబట్టి అది ఒక మైథాలజికల్‌గానే మనం తీసుకోవాల్సింది. అలాగే గ్రీక్ మైథాలజీ ఉందన్నట్టు. గ్రీక్ మైథాలజీలో కూడా చాలా మంది క్యారెక్టర్స్ వస్తూ ఉంటారు. అవన్నీ కూడా మిత్. మిత్ అంటే వి ఆర్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్ అన్నట్టు. వాళ్ళు నిజంగా ఉన్నారా? లేరా? సో, ఈ మైథాలజీ అండ్ లెజెండ్. లెజెండ్ అంటే హిస్టారికల్. సో, హిస్టారికల్ క్యారెక్టర్స్, మైథలాజికల్ స్టోరీస్ ఇవన్నీ బేస్ చేసుకొని తను చాలా పొయమ్స్ గానియండి, కథలు గానియండి ఇవన్నీ రాశాడు. ద పాపులర్ అపీల్ ఆఫ్ లాంగ్‌ఫెలోస్ పొయిటరీ ఈజ్ మెయిన్‌లీ డ్యూ టు ద న్యాచురల్ గ్రేస్ అండ్ బ్యూటీ ఆఫ్ హిస్ వర్డ్స్. ఓకే. అతని పొయిటరీలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమనంటే డ్యూ టు ద న్యాచురల్ గ్రేస్. న్యాచురల్ ఇప్పుడు జనరల్‌గా ఈ రొమాంటిక్ పొయిటరీ అంటూనే నేచర్ ఉంటదన్నట్టు. ప్రకృతి. ఆ న్యాచురల్ గ్రేస్, గ్రేస్ అంటే బ్యూటీ. న్యాచురల్ బ్యూటీ అండ్ బ్యూటీ ఆఫ్ హిస్ వర్డ్స్. అతని పొయమ్‌లో గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ముఖ్యంగా లిరికల్ పొయిటరీ అంటేనే బ్యూటీ. ఆ పదాలన్నీ గూడా ఒకదానికొకటి చాలా బ్యూటిఫుల్‌గా రైమింగ్ ప్యాటర్న్ గానియండి, ఇవన్నీ గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. దాన్ని పాటలాగా పాడుకునే విధంగా ఉంటాయి. మనకు మనం తెలుగు వాళ్ళం గాబట్టి, మనం పాడుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటది గానీ, బట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇట్స్ ఏ బ్యూటీ అన్నట్టు. మన తెలుగు వాళ్ళకి తెలుగు పోయమ్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అంత అందమైన భాష తెలుగు భాష, అంత అందమైన భాష ప్రపంచంలో ఇంకేది ఉండకపోవచ్చు. కాబట్టి మనకు వేరే ఏ భాష గూడా నచ్చకపోవచ్చు. క్లోజ్ చెయి. ఓకే. బట్ ఇంగ్లీష్‌లో గూడా పాట పాడుకునే విధంగా ఈ పొయమ్స్ అనేటివి ఉంటాయన్నట్టు. ద పాపులర్ అపీల్ ఆఫ్ లాంగ్‌ఫెలోస్ పొయట్రీ ఈస్ మెయిన్‌లీ డ్యూ టు ద న్యాచురల్ గ్రేస్ అండ్ బ్యూటీ ఆఫ్ హిస్ వర్డ్స్. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద సింపుల్ థీమ్స్. ఇంకా థీమ్స్ ఎలా ఉంటాయంటే నాట్ కాంప్లికేటెడ్. చాలా సింపుల్‌గా ఉంటాయన్నట్టు. ద స్పిరిట్ ఆఫ్ జాయ్. ఎటువంటివి ఉంటాయంటే థీమ్స్ అంటే స్పిరిట్ ఆఫ్ జాయ్. జాయ్ అంటే హ్యాపీనెస్. ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే ఏంటి? పాజిటివిజం అన్నట్టు. పాజిటివిజం, నెగటివిజం. ఆప్టిమిజం, పెస్సిమిజం. ఆప్టిమిజం అంటే ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచించడం. మనిషి ఎప్పుడు పాజిటివ్‌గానే ఉండాలి. పెసిమిస్టిక్ ఎవరంటే వాడు ఎప్పుడు నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటాడు. రేపేదో నాకేదో జరిగిపోతుంది, చెడు జరుగుతుంది, అసలు బ్రతకడం వేస్టు అని ఆలోచించేవాడిని పెస్సిమిస్ట్ అంటారు. బట్ ఆప్టిమిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు లీడ్ అవర్ లైఫ్ హ్యాపీలీ. మనం ఈవెన్ బాధల్లో కూడా సంతోషంగా ఉండాలంటే ఈ ఆప్టిమిజం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రోజు కాకపోయినా రేపు నాకు మంచి జరుగుతది అని ఆలోచించడమే ఆప్టిమిజం. అండ్ ఫెయిత్ ఇన్ ద గుడ్‌నెస్ ఆఫ్ లైఫ్. అలాగే లైఫ్‌లో గుడ్‌నెస్ అనేది ఉంటుంది. మనం హ్యాపీ పీపుల్ చూసుకున్నాం. హ్యాపీ పీపుల్‌లో వాట్ వి హావ్ లెర్న్డ్ ఈస్ దట్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ సాడ్. లైఫ్ అనేది ఎప్పుడూ సాడ్‌గా ఏమి ఉండదు. కొన్ని సార్లు సాడ్‌గా ఉంటుంది. వెంటనే మన ఆ సాడ్‌నెస్ అనేది ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అండ్ ఇట్ గోస్ అవే అండ్ అగైన్ గుడ్ డేస్ కమ్. ఆ గుడ్ డేస్ కూడా పర్మనెంట్ కాదు. ఓకే. బట్ గుడ్‌నెస్ ఆఫ్ లైఫ్. సో, లైఫ్‌లో గుడ్‌నెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దట్ ఈస్ సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హిస్ పొయిట్రీ. సో, అతని పొయిట్రీలో ఇవన్నీ ఉంటాయన్నట్టు. ఓకే. ఏమేమి ఉంటాయి? స్పిరిట్ ఆఫ్ జాయ్ అంటే స్పిరిట్ ఆఫ్ హ్యాపీనెస్, హ్యాపీనెస్. ఓకే. ఆప్టిమిజం అండ్ ఫెయిత్ ఇన్ గుడ్‌నెస్. ఫెయిత్ ఇన్ గుడ్‌నెస్. ఫెయిత్ ఇన్ గుడ్‌నెస్ ఆఫ్ లైఫ్. ఈ 3 గూడా అతని పొయిట్రీలో ఇప్పుడు మనం చదివే పోయం గూడా చాలా బ్యూటిఫుల్ పోయం. ఎందుకంటే ఇది లైఫ్ గురించి చెప్తుందన్నట్టు. వాట్ ఈస్ లైఫ్? వాట్ ఈస్ లైఫ్? హౌ వి షుడ్ లివ్ అవర్ లైఫ్? మన జీవితం మనం ఎలా గడపాలి? అనేది ఈ పోయం అనేది ఒక డైడాక్టిక్ లాగా ఉంటుంది. ఓ రకంగా చూసినామంటే. బట్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ పోయం. ద పోయం 'ఏ సామ్ ఆఫ్ లైఫ్' వాస్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ ఎ లిటరరీ మ్యాగజైన్ 'ద నిక్కర్ బాకర్'. ఈ ఈ పోయం ఎక్కడ పబ్లిష్ అయిందంటే ఒక మ్యాగజైన్‌లో పబ్లిష్ అయింది. 'నిక్కర్ బాకర్' ఆ మ్యాగజైన్ పేరు ఏం పేరు? 'నిక్కర్ బాకర్' ఇన్ 1838. 1838లో ఇది పబ్లిష్ అయింది. 'ఏ సామ్ ఈజ్ ఎ సేక్రెడ్ సాంగ్'. ఇంతకీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సామ్? నాట్ పిసామ్, ఇట్స్ సామ్. పి సైలెంట్ అన్నట్టు. సామ్. సామ్ అంటే సేక్రెడ్ సాంగ్. అంటే పవిత్రమైన పాట. దేవుడి పైన పాట యాక్చువల్‌గా. దేవుని పైన మనం తెలుగులో చాలా దేవుడి పైన పాటలున్నాయి గదా! అదే విధంగా ఇంగ్లీష్‌లో చూసామంటే సామ్ అంటే ఎవరంటే దేవుడి పైన పాటలు. అంటే జనరల్‌గా దే ఆర్ అసోసియేటెడ్ టు క్రిస్టియానిటీ. చాలామంది మెజారిటీ ఆర్ క్రిస్టియానిటీ. సో, దే సింగ్ సాంగ్స్ ఆన్
క్రిస్టియానిటీ, మేబీ జీసస్ క్రైస్ట్, వీళ్ళ పైన వాళ్ళను పొగుడుతూ పాడే పాటల్ని సామ్స్ అనింది అంటారు. ఇప్పుడు జనరల్గా చర్చిలో పాటలు పాడుతుంటారు, సండే కానివ్వండి, క్రిస్మస్ వస్తే కానీ పాటలు పాడుతూ ఉంటారు అన్నట్టు. ఓకే, వాటిని కూడా శామ్స్ అనింది అంటాం. ఏమంటాము? శామ్. ఈవెన్ బైబిల్లో కూడా శామ్స్ అని ఒక చాప్టరే ఉందన్నట్టు. దాంట్లో ఎక్కువగా దేవుణ్ణి పొగుడుతూ రాసినటువంటి సాంగ్స్ ఉంటాయి అన్నట్టు. అన్ ఇన్వొకేషన్ టు మ్యాన్ కైండ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్. సో ఈ పాటల్లో ఏముంటా అంటే ఇన్వొకేషన్ టు మ్యాన్ కైండ్. ఈ మ్యాన్ కైండ్కి, మనుషులకి ఒక రకమైన ఇన్వొకేషన్ అంటే వాళ్ళకి టీచింగ్ అన్నట్టు. టు ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్, మంచి దారిలో నడవండి, దేవుడి మార్గంలో నడవండి అని ఈ పాటల సారాంశం అనేది ఉంటుందన్నట్టు. లాంగ్ ఫెలో సబ్ టైటిల్ దిస్ పోయం, వాట్ ద హార్ట్ ఆఫ్ ద యంగ్ మ్యాన్ సెడ్ టు ద సామిస్ట్. వాట్ ద హార్ట్ ఆఫ్ ద, చూడండి దీని సబ్ టైటిల్ మనకి లెసన్లో ఈ సబ్ టైటిల్ ఇవ్వలేదు, కానీ డైరెక్ట్గా ఈ శామ్ ఆఫ్ లైఫ్ అని ఇచ్చాడు. కానీ కింద దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఇచ్చాడు. ఆ సబ్ టైటిల్ ఏమన్నా అంటే వాట్ ద హార్ట్ ఆఫ్ ద యంగ్ మ్యాన్. యంగ్ మ్యాన్ అంటే యువకుడు అన్నట్టు. మీలాంటి యువకులు వాళ్ళ హార్ట్లో, అతని హార్ట్, ఒక యంగ్ హార్ట్, వాట్ ఈ సెట్ టు ద సామిస్ట్. సామిస్ట్ అంటే ఎవరు? ఈ దేవుడి పైన పాటలు రాసేవాడు, పాడేవాడు. వాడికి ఇతను ఏం చెప్తున్నాడు? సో ఇది ఒక రకమైన శామ్ టు ద శామ్, శామ్ ఆన్ ద శామ్, దేవుడి పైన పాట పైన పాట. ఓకే, ఇది కూడా ఒక శామే, ఇది కూడా ఒక పాటనే. కాకపోతే ఇక్కడ దేవుడి కంటే ముఖ్యం మనిషిని తీసుకున్నాడు. ఓకే, ఒక మనిషి ఎలా జీవించాలి, ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని చాలా బ్యూటిఫుల్గా ఈ పోయంలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ దేవుడు అనే మాట లేదు. ఓకే, బట్ ఒక మనిషి ఎలా, మనిషి ఇంపార్టెంట్. ఓకే, ఒక కొంతమంది ఫిలాసఫర్స్ ఏమంటారు అంటే, తెలుగులో ఒక పాట కూడా ఉంది. ఓకే, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. సో దేవుణ్ణి మనుషులు చేశారా, మనుషులే దేవుణ్ణి చేశారా అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే, మన పురాణాలు అయితేనేమో, పురాణాలు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పురాణాలు, క్రిస్టియానిటీ తీసుకోవచ్చు, ఇస్లాం తీసుకోవచ్చు, లేదంటే హిందూయిజం తీసుకోవచ్చు, ప్రతి దానికి మనుషులు ఎలా ఈ భూమిపైకి వచ్చారు అనడానికి కొన్ని థియరీస్ ఉన్నాయి. ఓకే, హిందూయిజంలో కొన్ని రకాల థియరీలు ఉన్నాయి, క్రిస్టియానిటీలో కొన్ని రకాల థియరీలు ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ తీసుకుంటే అంటే ఫస్ట్ ఆడమ్ అండ్ ఈవ్ సృష్టించబడతారు. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి, వాళ్ళకి పిల్లలు పుట్టి, వాళ్ళకి పిల్లలు పుట్టి, ఆ రకంగా ఈ భూమి అంతా కూడా మనుషులతో నిండిపోయినారు. ఆ తర్వాత ఈవెన్ ఆడమ్ అండ్ ఈవ్ ఒక కథ కూడా ఉందన్నట్టు. ఇట్లా అదేవిధంగా హిందూయిజంలో కూడా రకరకాల కథలు ఉన్నాయి. సృష్టి ఎలా మొదలైంది, ఫస్ట్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు. సో బ్రహ్మ సృష్టిని స్టార్ట్ చేస్తాడు. ఇట్లా రకరకాల కథలు అనేవి ఉన్నాయి. ఈవెన్ ఇస్లాంలో కూడా ఆడమ్ అండ్ ఈవ్ కథనే ఇస్లాం వాళ్ళు కూడా తీసుకుంటారు. అటు ప్రతి మతంలో కూడా ఉందన్నట్టు. అంటే అన్ని మతాలు ఏం చెప్తాయంటే దేవుడు మనుషుల్ని సృష్టించాడు అని. కొంతమంది ఫిలాసఫర్స్ ఎవరైతే దేవుని నమ్మరో, ఓకే దేవుడు లేడు, ఏం లేదు, అంతా మనుషులే, సైంటిఫిక్గా ఆలోచించాలనుకున్నప్పుడు మనుషులే దేవుణ్ణి సృష్టించారు. ఓకే అనిందే. దీనికి ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే, నేను ఒక పుస్తకంలో చదివాను అన్నట్టు. ఓకే, ఏమరా అంటే మనిషికి దేవుడు ఎందుకు అవసరము, మనిషికి దేవుడు ఎందుకు అవసరం, దేవుడికి మనిషి కాదు, మనిషికి దేవుడు ఎందుకు అవసరం అంటే ఏమంటాడంటే, ఒక పిల్లవాడు, పుట్టిన పిల్లవాడు పూర్తిగా వాళ్ళ అమ్మ నాన్న పైన ఆధారపడతాడు. ఓకే, ఇది నేను చెప్తున్నది కాదు, ఇది ఒక పుస్తకంలో నేను చదివాను. దీన్ని ఏదో నేను యాక్సెప్ట్ చేస్తున్నానని అర్థం కాదు. ఇది కూడా ఒక ఒక వే ఆఫ్ థింకింగ్ అన్నట్టు, ఒక లాజిక్ అనేది ఉందన్నట్టు. సో పూర్తిగా ప్రతి దానికి వాడు ఎవరిపైన ఆధారపడతాడు, అమ్మ నాన్న పైన ఆధారపడతాడు. ఆల్మోస్ట్ వాళ్ళు మనకి 20 ఇయర్స్ వచ్చే వరకు, పెళ్ళి అయ్యేంత వరకు ప్రతిదీ వాడికి దేనికి అవసరం లేదన్నాడు. ఇంటి అద్దె గురించి కానీ, స్కూల్ ఫీజు గురించి కానీ, ఈవెన్ ఆకలి గురించి కానీ, దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరకో వాళ్ళ నాన్న దగ్గరకో పోయి చెప్తే వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ కష్టాలు వాళ్ళు పడి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తూ ఉంటారు. అవునా కదా? మీకైనా మా చేత కాదు, నీ ఇష్టం నువ్వే చేసుకోండి అని మీ పేరెంట్స్ ఎప్పుడన్నా చెప్పారా? చెప్పారా ఎవరన్నా? సార్ లేదు కదా. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీ అమ్మ నాన్నలు ఏదో రకంగా కష్టపడి వాళ్ళు 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 తినకుండా ఉంటారు, కానీ మీకైతే తిండి పెట్టకుండా ఉండరు. అవునా కదా? అట్లా వాళ్ళు ఎట్లా చూసుకుంటారంటే అంత మంచిగా చూసుకుంటారు మీ అమ్మ నాన్నలు. సో పెద్ద అవుతారు, పెళ్ళిళ్ళు అవుతాయి.
ఓకే. మీకు పిల్లలు పుడతారు. సో, ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయితది. మీ పిల్లలు మీ పైన డిపెండ్ అవుతారు. మీ పిల్లలు మీ పైన డిపెండ్ అవుతారు. మీ పిల్లలు మీ పైన డిపెండ్ అవుతారు. ఇంకా అయినా సరే మీకు పేరెంట్స్ ఉంటారు. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే అప్పటికి కూడా మీ అమ్మానాన్నలకు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ చేతనైన సాయం చేస్తూ ఉంటారు. మీకు ఏదో రకంగా సపోర్ట్ అనేది ఉంటది. ఇంకా కొద్ది కాలానికి మీ అమ్మానాన్నలు చనిపోతారు. ఓకే. చనిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లమ్ చెప్పుకోవడానికి ఎవరున్నారు? మీకేమైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఎవరైనా పక్కింటి వాళ్ళు వింటారా? వినరు గదా! సో, అప్పుడు మీకు దేవుడు అవసరమైతది. సో, క్రిస్టియన్ అయితే చర్చికి పోయి ఆడ ప్రేయర్ చేస్తాడు. దేవునికి వాని కష్టాలన్నీ చెప్పుకుంటాడు. నాకు ఈ కష్టాలున్నాయి. నీ కష్టాలు తీర్చు అని చెప్పుకుంటాడు. ఆ చెప్పుకోవడం వల్ల వాడికి కొంత ఆహ్, మానసికంగా వానికున్నటువంటి బరువు తగ్గిపోతది. ఒక హిందూ అయితే గుడికి పోయి కొబ్బరికాయ కొట్టి నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి అనుకుంటాడు. ఒక ముస్లిం అయితే ప్రేయర్ చేస్తారన్నట్టు. ఓకే. శుక్రవారం పోయి ప్రేయర్ చేసి దేవునికి సమర్పించి, దేవునికి తనను తాను సమర్పించుకొని, నాకన్నీ గూడా కష్టాలు తీర్చాలని దేవుడిని వేడుకుంటాడు. ఆ రకంగా ఎవరైతే తల్లిదండ్రులు ఏదైతే పని జేశారో, ఇంతకాలం తల్లిదండ్రులు ఉన్నంత వరకు మీ కష్టాల్ని వింటూ మీకు సహాయం చేసుకుంటూ వచ్చారో, ఎప్పుడైతే తల్లిదండ్రులు లేకుండా పోతారో, అప్పుడు తల్లిదండ్రులకు బదులుగా ఒకరు అవసరమైనారన్నట్టు. సో, అదే దేవుడు. ఆ రకంగా ఈ మతాలనేటివి వచ్చినాయనేది ఒక ఫిలాసఫీ, ఒక ఫిలాసఫర్ ఇలా చెప్పాడన్నట్టు. మరి నిజమో, అవునో, కాదో మనకు తెలీదు గానీ ఓకే. బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ లాజిక్. సో, ఒకటైతే అర్థమైందంటే మతాలైతే మనిషికి అవసరమే. మతమైతే మనిషికి అవసరం. అది ఏ మతమన్నా కావచ్చు. ఎందుకంటే మనకు ఆహ్, ఒక ఆత్మ తృప్తి. మనకు కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర పోయి చెప్పుకుంటాం. సో, ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడో, చేయడో గాని మనమైతే పూర్తిగా నమ్ముతాం. మనకేదైనా మంచి జరిగిందనుకో, ఆ దేవుడి వల్లే మంచి జరిగిందనుకుంటాం. కష్టమొస్తే దేవునికి పోయి చెప్పుకుంటాం. దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది. ఈ కష్టాన్ని తీర్చు అనిందే అనుకుంటాం. ఆ కష్టం తీరిపోతేనే ఆ దేవుడే నాకు ఆ కష్టం తీర్చాడు అనుకుంటాం అన్నట్టు. కాబట్టి ఆహ్, మతాలు అవసరం లేదు అనైతే మనకు లేదు. తప్పనిసరిగా మతం అనేది అవసరమే. అదేవిధంగా ఈ మతాల వల్ల మనము తప్పు చేయకుండా కూడా ఉంటామన్నట్టు. ఏదైనా తప్పు చేస్తే ఆ దేవుడు చూస్తుంటాడు. మనం పోలీసులకు భయపడం. ఓకే. ఎందుకంటే ఒకవేళ ఒక తప్పు చేయాలనుకోండి, మనం ఏం చేస్తాము, పోలీసులకు ఎలా దొరకకుండా చేయాలని ఆలోచిస్తాం. నిజంగా తప్పు చేయాలని మీరు ఫిక్స్ అయిపోయినారనుకోండి, అప్పుడు ఏం ఆలోచిస్తాం? పోలీసులకు దొరకకూడదు, సమాజానికి దొరకకూడదు, అమ్మానాన్నలకు దొరకకూడదు, ఎవ్వరికీ దొరకకూడదు. ఇది తప్పు మాత్రం జరిగిపోవాలి. సో, మనం చాలా తెలివైన వాళ్ళం. సో, అలా చేస్తాం. కానీ ఎవరికైతే దేవుడి పైన భయం ఉందో, వానికి తప్పు చేయాలనే ఆలోచనే రాదు. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు. దేవునికైతే మనం మోసం చేయలేం. పోలీసులకు మోసం చేయొచ్చు, సమాజానికి మోసం చేయొచ్చు, టీచర్లకు మోసం చేయొచ్చు, తల్లిదండ్రులకు మోసం చేయొచ్చు. ఎవరినైనా సరే మనం మోసం చేయొచ్చు. మనం చాలా తెలివైన వాళ్ళం ఇటువంటి విషయాల్లో. కానీ దేవుడికి మోసం చేయగలమా? అది ఎవరు? దేవుని పైన నమ్మకం ఉన్నవాళ్ళు. దేవుడి పైన ఆ దేవుడు ఎవరైనా కావచ్చు. వన్స్ అగైన్ ఐ డోంట్ ఒక దేవుడు అని చెప్పడం లేదు. ఒక ముస్లిం ఉంటాడు. ఓకే. వాడు అల్లాహని నమ్ముతాడు ముస్లిమ్స్. మరి అల్లాహని మోసం చేయగలడా? చేయలేరు. ఎందుకంటే వాడికి తెలుసన్నట్టు. అల్లా ఎక్కడైనా ఉంటాడు. మనం మోసం చేస్తే అల్లాకి తెలిసిపోతది అనినే తెలుసన్నట్టు. కాబట్టి పొరపాటున కూడా మోసం చేయాలన్న ఆలోచన వానికి రాదు. అలాగే ఒక క్రిస్టియన్ ఉంటాడు. జీసస్ క్రైస్ట్‌ని నమ్ముతాడు. మరి జీసస్ క్రైస్ట్ ఎక్కడైనా ఉంటాడు. మనకు తోడుగా ఉంటాడు. మనం తప్పు చేస్తే జీసస్ క్రైస్ట్ కోపం వస్తుంది అని వాడికి ఎప్పుడు తెలుసన్నట్టు. వాడు తప్పు చేయడు. అలాగే హిందూస్ ఉంటారు. హిందూస్‌కి ఇంగా చాలా మంది దేవుళ్ళున్నారు. సో, ప్రతి ఒక్కరు ఏదో ఒక దేవుడిని నమ్ముతారు. సో, పొరపాటున ఏదైనా తప్పు చేస్తే ఆ దేవుడికి తెలిసిపోతదని భయముంటది. సో, ఆ తప్పు చేయకూడదనే ఆలోచన ఎక్కువగా ఉంటది. అందుకనే మన భారతదేశంలో ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ గూడా ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా మనం ఒకరితో ఒకరం హాయిగా గడుపుతున్నామంటే కారణం ఏమరా అంటే ఇప్పుడు వేరే కొన్ని దేశాల్లో చాలా తక్కువ జనాభా ఉంటుంది. అయినా సరే వాళ్ళు తుపాకులు పట్టుకొని ఎవరిని పడితే వాడిని కాల్చి పడేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా స్కూల్స్‌కి తీసుకుపోయి తుపాకీ తీసుకొని కాల్చి పడేస్తున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. అట్లాంటి మన ఇండియాలో లేదని కాదు. ఇండియాలో కూడా ఉంది. బట్ స్టిల్ ఒక హార్మనీ అనేది ఇండియాలో ఉందన్నట్టు. మనం ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఒక పెద్దవాళ్ళని గౌరవిస్తాం. పెద్దవాళ్ళు కనిపిస్తే మనం గౌరవంగా కనీసం నమస్తే పెట్టకపోయినా పక్కకి తప్పుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఒక టీచర్‌ని గౌరవిస్తాం. ఒక ప తల్లిదండ్రులని గౌరవిస్తాం. కానీ ఫారిన్ కంట్రీస్‌లో ఇవన్నీ ఉన్నాయా? లేవు.
మరి మన ఇండియాలో ఓన్లీ హిందూస్‌లోనే అది ఉందా అంటే అది కూడా కాదు. అన్ని మతాల వాళ్ళకి ఉందండి. మన భారతదేశంలో అదొక సంస్కృతి అన్నట్టు. మతం ఏదైనా కావచ్చు కానీ పెద్దవాళ్ళని గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, ఇది ప్రతి మతంలోనూ ఉంది. అది మన భారతీయ సంస్కృతి. ఓకే. కాబట్టి ఆహ్, ఈ మతాలు ఉండాల్సిందే, దేవుడు ఉండాల్సిందే, దేవుని పైన నమ్మకం కూడా ఉండాల్సిందే. అప్పుడే ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. క్రైమ్ రేట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని మన భారతీయులు డిసిప్లిన్ చాలా ఉంటుందట. అందుకనే వాళ్ళు అమెరికాకు పోయి బాగా సక్సెస్ అయితున్నటువంటి దేశాలు ఎవరు అంటే మన ఇండియా వాళ్ళే. అంటే వాళ్ళకి ఒక పని ఇచ్చినారంటే ఆ పని అయిపోయేంత వరకు నిద్రపోరు. చాలా కష్టపడి పని చేస్తారు. లేజినెస్ ఉండదు. కానీ వేరే దేశాల్లో అలా కాదు. ఓన్లీ ఎంజాయ్‌మెంట్. ఎందుకంటే మనకు దేవుడి పైన భయం. ఓకే. మనం ఈ పని చేయకపోతే మనం ఈ విధంగా ఉంటే తప్పు అని మనం ప్రతి ఒక్కరు అనుకుంటాం. ఏ మతమైనా కావచ్చు. అది మన భారతీయ సంస్కృతి కాబట్టి అలా ఉంటుందన్నట్టు. సో, ఈ పోయెమ్‌లో గూడా ఇలాగే ఉంటుందండి. ఈ పోయెమ్ గూడా చాలా బ్యూటిఫుల్‌గా చెప్తారన్నట్టు. మనిషి ఎలా ఉండాలి? వాట్ ఈస్ లైఫ్? ఇంతకీ జీవితం అంటే ఏంది? సో, ద పోయ ఇది ఎవరు చెప్తున్నాడు? యంగ్ మ్యాన్. ఒక యంగ్ మ్యాన్ చెప్తున్నాడు. సో, ద స్పీకర్ ఆఫ్ ద పోయెమ్ ఈస్ ఏ యంగ్ మ్యాన్. ఓకే. మీలాంటి ఒక యువకురాలు ఎవరైనా గావచ్చు. ఒక యువకుడు. అతను ఈ సామిస్టీ అంటే దేవుడి పైన పాటలు రాసేవాడికి తన ఆలోచన విధానాన్ని, తన ఆలోచనని ఈ పోయెమ్ ద్వారా చెప్తున్నాడు. ఇది గూడా ఒక సామే. ఇది గూడా ఒక పాటనే. ఇది గూడా ఒక పవిత్రమైన పాటనే. ద పోయెమ్ ఈస్ ఎ రెస్పాన్స్ టు ద నోషన్ దట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇన్ వెయిన్ అండ్ మ్యాన్ మేడ్ ఆఫ్ డస్ట్ ఎవెన్చువల్లీ విల్ రిటర్న్ టు డస్ట్. ఓకే. ఇట్ స్ట్రైక్స్. సో, ఈ పోయెము ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్ టు ద నోషన్ అంటే నమ్మకము. ఈ పోయెము ఒక నమ్మకానికి ఒక రెస్పాన్స్. జవాబు. ఆ నమ్మకం ఏమిరా అంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇన్ వెయిన్. మనిషి జీవితం దుర్భరం. మనిషి జీవితం వేస్ట్. జనరల్‌గా చాలామంది కొన్ని మతాలు ఆల్మోస్ట్ ఆల్ అన్ని మతాల్లో మనిషి జీవితం చాలా వీక్, చాలా దుర్భరమైనది అనినే చెప్తూ ఉంటారు. సో, మనిషి జీవితం బాగుపడాలంటే ఏం చేయాలా? దేవుని నమ్మాలే, దేవునికి పూజలు చేయాలే. ఓకే. తర్వాత రకరకాల పనులన్నీ చేయడం ద్వారా మనిషి జీవితం గొప్ప జీవితం అవుతుంది అని చెప్తూ ఉంటారు. అండ్ మ్యాన్ మేడ్ ఆఫ్ డస్ట్. మనిషి ఎక్కడి నుంచి పుడతాడు? డస్ట్. మట్టిలో నుంచి పుడతాడు. అండ్ ఈవెంచువల్లీ విల్ రిటర్న్ టు డస్ట్. మళ్ళీ మట్టిలోనే కలిసిపోతాడు. మట్టిలో నుంచి పుడతాడు, మట్టిలోనే కలిసిపోతాడు. ఇటువంటి మాటలు ఆల్మోస్ట్ ఆల్ అన్ని మతాల వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే మనిషి జీవితం వేస్ట్ అని చెప్తూ ఉంటారు. అలాగే మనిషి జీవితం వేస్ట్ అనే కాకుండా ఇంకా ఏం చెప్తారు? ఈవెంచువల్లీ విల్ రిటర్న్ టు డస్ట్. మళ్ళీ మనిషి మట్టిలో నుంచి పుట్టి మట్టిలోనే అంటే కలిసిపోతాడు. ఈ మాటలు మనం చాలా సార్లు వినే ఉంటాం. ఆల్మోస్ట్ ఆల్ అన్ని మతాల్లోనూ వినే ఉంటాం. ఈ స్ట్రైక్స్ అట్ ద రూట్ ఆఫ్ ద బిలీఫ్ దట్ డిస్కరేజెస్ పీపుల్ ఫ్రమ్ అటెంప్టింగ్ మచ్ యాజ్ వీఆర్ ఆల్ హెడెడ్ టు గ్రేవ్ ఎనీవే. సో, ఇటువంటి ఆలోచన విధానం ఒకవేళ బాగా బలపడిందనుకోండి, మనకు ఏదైనా సాధించాలి అనే కోరిక తగ్గిపోతూ ఉంటది. ఎందుకింత కష్టపడాలి? ఎట్లైనా మనం ఏదో ఓ రోజు చనిపోవాలి గదా! ఓకే. హిందూయిజంలో కర్మ సిద్ధాంతం అని ఉంటది. ఈ కర్మ సిద్ధాంతం అనేది మంచిదో, చెడ్డదో అని ఆలోచిస్తే అది వేరే విషయం. బట్ పూర్తిగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే మనం ఏ పని చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పనులు ఫలితమే ఈ జన్మలో మనం అనుభవిస్తుంటాము అనేది ఒక కర్మ సిద్ధాంతం. అదే నిజమైతే మీరు ఉద్యోగం కోసమో, లేకపోతే దేనికోసమో కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ తలపైన రాసి పెట్టుంటే మీకు గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది. రాయకపోతే ఉద్యోగం రాదు. మరి మనం ఎందుకు కష్టపడాలే? ఇటువంటి ఆలోచనలు పెరిగేదానికి అవకాశం ఉంది గదా! అంటే మన చేతిలో ఏమీ లేదు. అంతా దేవుడే చూసుకుంటాడు. మరి మీరసలు స్కూల్‌కే పోకపోతే, కాలేజీకే పోకపోతే, అసలు చదువుకోకపోతే, ఒకవేళ మీ దేవుడు మీకు ఉద్యోగం రాసిపెట్టి ఉన్నా మీకు ఉద్యోగం వస్తుందా? అంటే మనిషి ప్రయత్నం అవసరం ఉందా? లేదా? ఉంది. ఓకే. దేవుడు మనకెంతో హెల్ప్ చేస్తున్నప్పటికీ గూడా
మనమంటూ ప్రయత్నం చేయాలి. అంటే పూర్తిగా కర్మ సిద్ధాంతాన్ని మనము నమ్మినామంటే మన జీవితం వేస్ట్ అయిపోతుంది అనేది ఇక్కడ ఒక ఆలోచన. ఓకే, ఈ పోయం అదే చెప్పబోతుంది అన్నట్టు. As we are all headed to grave anyway, Longfellow describes the poem as a transcript of my thoughts and feelings at the time I wrote and of the conviction therein expressed that life is something more than an idle dream. సో అతను ఈ పోయం గురించి లాంగ్ ఫెలో ఏమంటే హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో అంటాం. ఓకే, వర్డ్స్ వర్త్ లాంగ్ ఫెలో. ఇతను తన ఈ పోయం పైన ఎవరు అడిగినప్పుడు ఏంది అసలు ఈ పోయం అని అడిగినప్పుడు అతను సమాధానం ఏం చెప్పినంటే, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ మై థాట్స్. ట్రాన్స్క్రిప్ట్ అంటే ఏంటి? మనం ట్రాన్స్క్రిప్షన్ అంటే మనం ఏదైతే చెప్తామో అది రాస్తూ పోతాం, చెప్పేది కాదు. మై థాట్స్ అండ్ ఫీలింగ్స్ అట్ ద టైం అంటే నా మనసులో వచ్చినటువంటి ఆలోచనలు, ఫీలింగ్స్ అట్ ద టైమ్ ఐ రోట్. నేను ఎప్పుడైతే ఈ పోయం రాశానో అప్పుడు నా మనసులో ఉన్న ఆలోచనల యొక్క రూపమే ఈ పోయం. అండ్ ఆఫ్ ద కన్విక్షన్ దేర్ ఇన్ ఎక్స్ప్రెస్డ్. కన్విక్షన్ అంటే నమ్మకం. కన్విక్షన్ అంటే ఏంటి? నమ్మకం. మనం ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంటుంది. అందరికీ ఒకే రకమైన నమ్మకాలు ఉండవు. ఒకరొకరికి ఒక రకమైన నమ్మకాలు, బిలీఫ్స్ అనేవి ఉంటాయి. దట్ లైఫ్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ అన్ ఐడిల్ డ్రీమ్. సో ఇతని నమ్మకం ఏమరా అంటే లైఫ్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ అన్ ఐడిల్ డ్రీమ్. ఐడిల్ అంటే లేజీ అని, పని లేకుండా కలగనడం. ఊకే కలలు కంటూ ఉంటే సరిపోదు. ఓకే, అబ్దుల్ కలాం ఏమంటాడు? కలలు కనండి. కలలు కనండి అంటే అర్థము మీరు పడుకొని నిద్రపోయి కలలు కనడం కాదు. అతని ఉద్దేశం అది కాదు. అతని ఉద్దేశం కలలు కనడం అంటే ఏంటి? ఏదో సాధించాలి అని కోరుకోవడం. ఆ కోరుకోవడం ఒక్కటే సరిపోదు, దానికి తగిన కృషి మనం చేయాలి, అప్పుడే మనం సాధించగలుగుతాం. సో మనం ఓన్లీ కలలు కంటూ ఉంటే సరిపోతుందా? సరిపోదు. సో లైఫ్ ఈజ్ సంథింగ్ మోర్. జీవితం అంటే దానికంటే చాలా పెద్దది అని చెప్తుంటాడు అన్నట్టు. 1 minute. So a transcript of my thoughts, feelings at the time I wrote and of the conviction therein expressed that life is something more than an ideal dream. So జీవితం అనేది మనం కనే కలల కంటే చాలా గొప్పది. చాలా గొప్పది. అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ లైఫ్. దట్స్ నిన్న ఏదో సినిమా చూసానంట. సినిమాలో ఒక ఆమె సూసైడ్ చేసుకోవడానికి వస్తుంది అన్నాడు. సో దాంట్లో వేరే అతను ఆపుతాడు. సూసైడ్ ఆపి ఆమె అడుగుతారంట, నేను ఎందుకు బతకాలి? నాకు అన్ని ప్రాబ్లమ్సే, నేను చచ్చిపోతాను, నువ్వెందుకు అనవసరంగా నన్ను రక్షించినావు, నేను చనిపోయడానికి అడ్డం పడినావు అంటే నీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏం తక్కువైంది నీకు అంటే ఆమె ఏమేమో చెప్తాడు. నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు అంటే, కానీ నీకు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఇంకా ఒకటి ఉంది నీ దగ్గర అంటే ఏమంటే జీవితం. జీవితం అనేది మనం ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. కాబట్టి జీవితం అనేది మన చేతుల్లోనే ఉంది. అది మంచిగా ఉండాలనా, చెడగా ఉండాలనా అనేది పూర్తిగా మన చేతుల్లో ఉంది. పొరపాటును కూడా మీరు అనుకోకండి దేవుడే మన నెత్తిని రాస్తే అట్లా జరుగుతుంది అని. అది ఊకే అదృష్టం, ఊకే అది కొంతవరకు టైంపాస్ కోసం అనుకుంటే పర్లేదు, కానీ దాన్ని పూర్తిగా నమ్మినామంటే మాత్రం మనం ఏమీ సాధించలేం. మనం కష్టపడిందే మనం ఏమీ చేయలేం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే మీరు గ్యారంటీగా మీరు ఏది అనుకుంటే అది సాధించగలరు, ఏం కావాలనుకుంటే అది కాగలరు. మీరు అనుకోకుండా ఏమీ చేయలేం. ఓకే, ఇంకా 10 minutes ఉంది, బట్ స్టిల్ విల్ కంటిన్యూ. ఓకే, చూద్దాం. ఈడ కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఈ మీనింగ్స్ చాలా కొన్ని కఠినమైన పదాలు ఉన్నాయి, కొత్త కొత్త పదాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి చూద్దాం. ఇది బివ్యోక్ చూడండి, ఇది బివ్యాక్. ఓకే, ఇది చదవాల్సింది. బివ్యాక్, టెంపరరీ లివింగ్ క్వార్టర్స్ మేడ్ ఫర్ సోల్జర్స్. బివ్యాక్ అంటే ఏంటి? టెంపరరీ లివింగ్ క్వార్టర్స్ మేడ్ ఫర్ సోల్జర్స్. జనరల్గా యుద్ధం జరిగేటప్పుడు ఆ సోల్జర్స్ కోసం టెంపరరీ టెంట్లు వేస్తూ ఉంటారు. వాటిని బ్యూవోక్ అనేది అంటారు అన్నట్టు. డెడ్ పాస్ట్, ద ఇయర్స్ దట్ కెనాట్ బి బ్రాట్ బ్యాక్. డెడ్ పాస్ట్, పాస్ట్ ఈస్ ఆల్వేస్ డెడ్. పాస్ట్ అంటేనే డెడ్. ఓకే, పాస్ట్ అంటే ఏంటి? ప్రెసెంట్, అయిపోయిన కాలం. అయిపోయిన కాలాన్ని మనం పాస్ట్ అంటాం. ఫ్యూచర్ అంటే జరగబోయే కాలం. పాస్ట్ అంటే అయిపోయినటువంటి కాలం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అంటారు కదా. ఓకే, వర్తమానం అంటే ఇప్పుడు, భవిష్యత్ అంటే ఇది, భూతకాలం అంటే
డెడ్ పాస్ట్ అని. చూడండి, భూతము అంటేనే దెయ్యం, చనిపోయిన తర్వాత దాన్ని భూతకాలం అంటాం. ఓకే, డెడ్ పాస్ట్ అంటే ఇట్ ఈస్ డెడ్, ఈవెన్ ఒక సెకండ్ ముందు కూడా చనిపోయింది, ఇప్పుడు ఉండేదే ప్రెసెంట్. ఓకే, ఈవెన్ ఒక సెకండ్ ముందు కూడా ఇట్ ఈస్ డెడ్, ఇట్ ఈస్ నో మోర్, ద ఇయర్స్ దట్ కెనాట్ బి బ్రాట్ బ్యాక్. సో ఒక్క సెకండ్ కూడా మనం వెనక్కి తీసుకురాగలమా? తీసుకురాలేం. ఇట్ ఈస్ గాన్, గాన్, దట్స్ ఆల్. డమ్ డ్రివన్ క్యాటిల్. డమ్ అంటే ఏంటి? మామూలుగా డంబ్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై డంబ్? డంబ్ అంటే మాటలు రావు కదా, మాటలు రాని వల్ల ఏమంటారు డంబ్ అంట, అంటే మ్యూట్, సైలెంట్ అని అర్థం. డమ్ అంటే ఏంటి? సైలెంట్, అంటే మాట్లాడలేవు అవి. డ్రివన్, డ్రివన్ అంటే ఏంటి? తోలుకోబోతుంటాం. క్యాటిల్ అంటే పశువులు. డమ్ డ్రివన్ క్యాటిల్ అంటే సైలెంట్ గా ఎవరో వెనక నుంచి తోలుతూ ఉంటే అవి పోతూ ఉంటాయి సైలెంట్ గా, వాటి అంటూ ఏది ఆలోచన, ఎక్కడికి పోవాలనే ఆలోచన వాటికి ఉందా? ఏం లేదు. ఓకే, వాడు ఎక్కడికి తోలుకోపోతే అక్కడికి పోతానే ఉంటాయి. కానీ మనుషులు కూడా అలాగే ఉండాలా? మనం మనుషులు రోడ్డు పైన పోతూ ఉంటే ఎక్కడో వెనకాల వాళ్ళు తోలుతూ ఉంటే మనం పోతూ ఉంటామా? లేకపోతే మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది మనం పలానా చోటికి పోవాలని. మీరు ఇంట్లో నుంచి బయట వచ్చారనుకోండి, ఎక్కడికి పోతారు, ఎక్కడికి పోతున్నాము అనే ఆలోచన ఉంటుందా, ఉండదా? ఉంటుంది కదా. ఓకే, సో ఈస్ కాంట్రాస్టింగ్ క్యాటిల్ విత్ హ్యూమన్ బీయింగ్స్. డమ్ డ్రివన్ క్యాటిల్ అంటే సైలెంట్ ఒబీడియంట్ క్యాటిల్ దట్ డు నాట్ అసర్ట్ దర్ విల్ బట్ సింప్లీ డూ వాట్ దే ఆర్ టోల్డ్ టు డూ. వాటికంటూ ఎటువంటి విల్ ఉండదు. ఓకే, దట్ డు నాట్ అసర్ట్ దర్ విల్. వాటికి విల్ అంటే ఏంటి? వాటి సొంత ఆలోచన అంటూ ఏమి ఉండదు. బట్ సింప్లీ డూ వాట్ దే ఆర్ టోల్డ్ టు డూ. ఎవరో ఏదో చెప్పింది చేసుకొని పోతా ఉంటాయి అంతే. ఓకే, వాటికంటూ సొంత ఆలోచన అనేది ఉండదు. డస్ట్ రిటర్నెస్ట్ స్టేంజా 2. ఓకే, రెఫరెన్స్ టు ద బుక్ ఆఫ్ జెనిసిస్ ఇన్ ద బైబిల్ వేర్ గాడ్ టెల్స్ మ్యాన్ డస్ట్ దౌ ఆర్ట్ అండ్ అంటూ డస్ట్ షెల్ దౌ రిటర్న్. ఇది బైబిల్లో జెనిసిస్ లో ఉందట. ఓకే, ఈవెన్ హిందూయిజంలో కూడా ఇటువంటి ఆలోచనే ఉందన్నమాట. ఏమని? మనిషి మట్టిలో నుంచి పుడతాడు, మట్టిలోనే కలిసిపోతాడు. ఓకే, ఈ మాటను మనం చాలా సార్లు వినే ఉంటాం కదా. ఈవెన్ ఇట్ ఈస్ దేర్ ఇన్ బైబిల్లో కూడా ఇదే మాట జెనిసిస్ లో ఉందట. స్టేన్జా 2 ఏ రెఫరెన్స్ టు ద బుక్ ఆఫ్ జెనిసిస్ ఇన్ ద బైబిల్ వేర్ గాడ్ టెల్స్ మ్యాన్. దేవుడు మనిషికి ఇలా చెప్తాడు, డస్ట్ దౌ ఆర్ట్ అండ్ అంటూ డస్ట్ షెల్ దౌ రిటర్న్. నువ్వు డస్ట్ లో నుంచి వచ్చావు అంటే, డస్ట్ అంటే ఏంటి? దుమ్ము. దుమ్ము అంటే మట్టి. మట్టిలో నుంచి వచ్చావు, అండ్ యూ విల్ రిటర్న్ టు డస్ట్. అంటే యూ విల్ రిటర్న్ టు డస్ట్ అంటే నువ్వు మళ్ళీ మట్టిలోకే వాపస్ వెళ్ళిపోతావు. మట్టిలో నుంచి పుట్టావు, మట్టిలోకే వాపస్ పోతావు. ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడు మనిషికి బైబిల్లో జెనిసిస్ లో, అంటే ఫస్ట్ చాప్టర్. ఓకే, జెనిసిస్ అనేది ఫస్ట్ చాప్టర్. ఆ చాప్టర్ లో దేవుడు మనిషికి ఇలా చెప్పినాడట. ద పోయిట్ రిమైండ్స్ ద రీడర్ దట్ దిస్ వాస్ సెడ్ ఆఫ్ ద బాడీ విచ్ విల్ ఎవెన్చువల్లీ డీకే అండ్ డై బట్ ద సోల్ ఈస్ ఇమ్మోర్టల్. అయితే ఏమంటాడు అంటే, దేవుడు ఈ మాట చెప్పింది కరెక్టే, దాన్ని నేనేం రెఫ్యూట్ చేయడం లేదు, నేనేం దీన్ని అగైనెస్ట్ గా మాట్లాడతలేను. బట్ థింగ్ ఈజ్ మనం చనిపోతున్నామంటే ఏది చనిపోతుంది? ఓన్లీ శరీరం మాత్రమే చనిపోతుంది, మన బాడీ మాత్రమే చనిపోతుంది. బట్ సోల్ ఈజ్ ఇమ్మోర్టల్. ఆత్మ అనేది మాత్రం దానికి చావు లేదు. ఆత్మ అనే దానికి చావు లేదు. ఈవెన్ హిందూయిజంలో కూడా ఇటువంటి సేమ్ ఆలోచనే ఉందన్నట్టు. ఓకే, భగవద్గీతలో భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఏమని? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అంటే ఆత్మ అనేది అగ్ని ద్వారా కానీ, నీళ్ళ ద్వారా కానీ, ఎటువంటి ఆయుధం ద్వారా కానీ నాశనం కాదు. ఆత్మ ఎప్పుడు కూడా ఇమ్మోర్టల్, దానికి చావు అనేది లేదు. మరి చనిపోయేది ఏంది? ఓన్లీ శరీరం మాత్రమే, ఓన్లీ శరీరం మాత్రమే అని భగవద్గీత మనం. ఈవెన్ బైబిల్లో కూడా ఇటువంటి ఆలోచనే ఉందన్నట్టు. బైబిల్లో కూడా ఇటువంటి ఆలోచనే ఉంది. వాట్ ఈస్ దట్? ద పోయిట్ రిమైండ్స్ ద రీడర్ దట్ దిస్ వాస్ సెడ్ ఆఫ్ ద బాడీ. ఇది ఓన్లీ బాడీ గురించి మాత్రమే, శరీరం గురించి మాత్రమే ఈ మాట దేవుడు అన్నాడు. అండ్ విల్ ఎవెన్చువల్లీ డీకే అండ్ డై. శరీరం మాత్రమే చనిపోతుంది, కుళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. బట్ ద సోల్ ఈస్ ఇమ్మోర్టల్. ఆత్మ అనేది మాత్రం ఇమ్మోర్టలే, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది అనినే చెప్తున్నా అంటూ. ఓకే, సమ్రీన్ బేగం ఈస్ కమింగ్ నౌ. సో నెక్స్ట్ వన్ చూద్దాం. డిస్టైన్డ్, గవర్నర్డ్ బై ఫేట్. డెస్టినీ, డెస్టినీని ఇచ్చిన డిస్టైన్డ్ అనే పదం వచ్చింది అంట. డెస్టినీ అంటే ఏంటి? మన ఎయిమ్. డిస్టైన్ అంటే గవర్నర్డ్ బై ఫేట్, మన అదృష్టం.
Okay, we are destined to become, for example, IAS officer. That means you are going to become IAS officer, and that is your destination. You are destined. దేవుడు నీకు ఆ పని ఇచ్చాడు అని అర్థం. సో వన్స్ అగైన్ ఇట్ ఈస్ లక్ అన్నట్టు. అర్నెస్ట్, అర్నెస్ట్ చూడండి, దట్ విచ్ నీడ్స్ టు బి టేకన్ సీరియస్లీ. సో ఏదైతే మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి దాన్ని అర్నెస్ట్ అనేది చెప్తాం అన్నట్టు. ఎండ్ ఆర్ వే, పర్పస్ ఆర్ మేనర్ ఆఫ్ లివింగ్. ఎండ్ ఆర్ వే, ఎండ్ అంటే వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే దట్ ఈస్ హౌ వీ లివ్, వే ఆఫ్ లైఫ్, ద హౌ వీఆర్ లివింగ్, పర్పస్ ఆర్ మేనర్ ఆఫ్ లివింగ్, ఏ విధంగా నివసిస్తున్నాము, ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా బ్రతుకుతున్నాము. సో దట్ ఈస్ ఎండ్ ఆర్ వే. ఇది స్టేంజా 3లో ఉంది. దెన్ ఫ్లీటింగ్, ఫ్లీటింగ్ అంటే ఏమన్నా అంటే పాసింగ్ క్విక్లీ, షార్ట్ లివ్డ్. ఫ్లీటింగ్ అంటే ఏంటి? ఎస్, ఫ్లీటింగ్ అంటే ఎగిరిపోయేది అని అర్థం. పాసింగ్ క్విక్లీ, చాలా క్విక్ గా పాస్ అయిపోయేది. షార్ట్ లివ్డ్, కొద్ది కాలం మాత్రమే ఉండేది. ఫ్లీటింగ్ అంటే ఎగిరిపోవడము, కొద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లీటింగ్ షిప్స్ అంటాం, అంటే వెళ్ళిపోతున్నటువంటి షిప్స్ అనేది అర్థం. దెన్ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ టైం. ఫుట్ ప్రింట్స్ అంటే ఏంటి? కాలి అడుగుల గుర్తులు. మనం ఫింగర్ ప్రింట్స్ అంటాం, ఇక్కడ ఫుట్ ప్రింట్స్ అంటున్నాం. ఫుట్ ప్రింట్స్ అంటే కాలి అడుగులు, కాలి అడుగులు ఆఫ్ టైమ్. ద లైవ్స్ వి లీడ్ కుడ్ బికమ్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ టు ఫాలో ఇన్ ద ఫ్యూచర్. సో ఫుట్ ప్రింట్స్ అంటే ఏంటి? మనల్ని, మన అడుగు జాడల్ని ఫాలో కావడం. ఎవరు ఫాలో అవుతారు? మనం జీవించే విధానాన్ని బట్టి మన తరువాతి తరం వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. అందరినీ ఫాలో అవుతారా? కారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు, నేను క్లాస్లో జనరల్గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాను పిల్లలకి. ఏమనంటే, మీ నాన్న పేరు ఏం పేరు అంటే మీరు మీ నాన్న పేరు చెప్తారు. ఓకే, మీ తాత పేరు ఏం పేరు అంటే మీ తాత పేరు కూడా చెప్తారు. మీ తాత వాళ్ళ నాన్న పేరు అంటే కొద్ది మంది చెప్తారు. మీ తాత వాళ్ళ నాన్న పేరు ఏమంటే ఎవరు చెప్పరు, ఎవరు చెప్పరు. జస్ట్ మేబీ యూ రిమెంబర్ 3 తరాలు 4 తరాలు అంతే. 5వ తరం వాళ్ళ గురించి మీకు తెలియదు, 6వ తరం వాళ్ళ గురించి మీకు తెలియదు, మీ తాత ముత్తాతల గురించి మీకు తెలియదు. కానీ మహాత్మా గాంధీ ఎవరంటే మీరు చెప్పగలరు. మరి మహాత్మా గాంధీ టైంలో మీ వంశంలో ఎవరున్నారు అంటే మీరు చెప్పలేరు. ఓకే, ఈవెన్ రాముణ్ణి, కృష్ణుణ్ణి గుర్తుపెట్టుకున్నాం, కానీ మన తాత ముత్తాతల్ని మనం గుర్తుపెట్టుకోలేదు. అంటే నిన్ను గుర్తుపెట్టుకునేది ఎంతమంది ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. మీరు మామూలు సాధారణమైన జీవితాన్ని లీడ్ చేస్తే ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. ఈవెన్ నీ మనవడో మనవరాలు కూడా మిమ్మల్ని మర్చిపోతారు. ఎటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు? సమాజానికి సేవ చేసిన వాళ్ళు, సమాజానికి ఎవరైతే ఉపయోగపడిన వాళ్ళు, అటువంటి వాళ్ళని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళు చనిపోయినా సరే. అందరూ, సుభాష్ చంద్రబోస్ తెలీదా మనకు? ఎంతో మంది గుర్తుపెట్టుకున్నాం అన్నట్టు. ఓకే, అలెగ్జాండర్ని గుర్తుపెట్టుకోలేదా? అశోకుని గుర్తుపెట్టుకోలేదా? ఓకే, విజయనగర సామ్రాజ్య రాజుల్ని గుర్తుపెట్టుకోలేదా? రచయితల్ని ఎంతమంది, నన్నయ్య, తిక్కన, వీళ్ళందరూ ఎప్పుడో చనిపోయారు. వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోలేదా? ఎందుకు గుర్తుపెట్టుకున్నాం అంటే వాళ్ళు సమాజానికి పనికొచ్చేటటువంటి పనులని గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళ అడుగు జాడల్లో మనం ఇప్పటికీ నడుస్తున్నాం. వాళ్ళ అడుగు జాడల్లో ఇప్పటికీ నడుస్తాం. దట్ మీన్స్ యూ హ్యావ్ టు లీవ్ ద ఫుట్ ప్రింట్స్. మీ కాలి అడుగు జాడలు ఈ ప్రపంచంలో వదిలిపెట్టి పోవాలి అంటే మంచి పనులు చేసి